పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ లో మే 22న మొదలైన కాల్పులు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు రహస్యంగా వచ్చారనే సమాచారం తెలుసుకుని భారత సైన్యం రంగంలోకి దిగింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో రెండో రోజు ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగుతున్నాయి. చాత్రూ ప్రాంతంలోని సింగాపూర్లో జరుగుతున్న కాల్పులతో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టి తీవ్రంగా పోరాడుతున్నాయి. చాత్రూ ప్రాంతంలోని సింగాపూర్లో 4 ఉగ్రవాదులు దాక్కున్నారని నిఘా వర్గాలు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్ తీవ్ర ఎన్కౌంటర్ గా మారింది. మొదటి రోజున జరిగిన కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అయితే మిగిలిన ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లో దాక్కున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సింగ్పూరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్న స్థలాలను గుర్తించేందుకు ఆధునిక టెక్నాలజీ, డ్రోన్లో థర్మల్ ఇమేజింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ రెండో రోజుకు చేరుకున్నప్పటికీ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు ఎన్క్రిప్టెడ్ సమాచార పరికరాలను వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఈ ఆపరేషన్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బలగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఉగ్రవాదులు ఇంకా పూర్తిగా అంతమవ్వలేదని, మరో 2 లేదా 3 ఉగ్రవాదులు దాక్కుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మరింత తీవ్రతరం చేశారు. కిష్త్వార్ ఎన్కౌంటర్ మరో కీలకమైన అంశమని నిఘా వర్గాలు అంటున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు స్థానికంగా రెక్కి చేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.